బ్రేకింగ్ న్యూస్. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసితో కూడిన ధర్మాసనం ఉచిత పథకాల అంశంపై స్పందించింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. పథకాల ద్వారా లబ్ధిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నారని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఉచిత పథకాలకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంతమందికి చేయూతనిస్తున్నప్పటికీ మరికొంతమందికి నిజంగానే పరాన్నజీవిగా మారుస్తున్నాయని అనుకోవాలా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఇక ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఏవో ఒకటి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఇతర హామీ ఇస్తే కానీ మేము అధికారంలోకి రాము, మేము గెలవలేమనే ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉచిత తాయిలాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అంటే ఉచితాలకు సంబంధించి ఉచితాలు ప్రకటించడం వల్ల కొంతమంది సోమర్పుతులా తయారవుతున్నారు అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదనేది కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారన్న ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేయడం బట్టి ఈ ఉచిత పథకాలు అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నారని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు వారి స్వలాభం కోసం ఈ హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు ఈ ఉచితాలపై ఆధారపడిన వారు పనులను మానేసి ప్రభుత్వం ఇస్తున్న ఈ స్థాయిలను పట్టుకున్నవే వాటి మీద జీవిస్తూ సోమర్పతులుగా మారిపోతున్నారు. ఎటువంటి పని చేయడం లేదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొత్తంగా చూసుకుంటే ఉచితాలు ప్రకటించడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది అనేది ప్రధానంగా ఈ రోజు వాదనను బట్టి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతోంది. ప్రియా శివ, అయితే ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు కూడా ఇష్టారీతిన ఉచితాలు ప్రకటించడాన్ని, భవిష్యత్తులో దీనికి సంబంధించి నిషేధిత చర్యలు తీసుకునేలాగా ఏదైనా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఆ విధంగా కూడా అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ మాత్రం దాఖలే అవకాశం ఉంది. కానీ ఏ రాజకీయ నేత కూడా ఇటువంటి చేయకూడదని పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ హామీలు ఇవ్వడం, హామీలు నెరవేర్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేయడం అనేది మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇటు స్వయం భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలన్నా మొత్తం ప్రజలకు ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏం చేస్తామో రాను రోజులు ఏం చేస్తాం అనేది హామీలు ఇచ్చే ప్రతి ఒక్కరు ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచితాలకు ఆశపడి ఓట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ లోక్సభలో, రాజ్యసభలో ఇటువంటి బిల్లు ఏమైనా మూవ్ చేస్తారు లేదనేది కూడా భవిష్యత్తులో మనం చూడాల్సిందే. రాజకీయ పార్టీలు అయితే ఎటువంటి పనులు చేసే అవకాశం ఉండదు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ప్రజలకు మేము హామీలు ఇస్తున్నాం, ఉచితాలు ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని గెలిపిస్తున్నారు అనేది ఒక భావనలు అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ మీరన్నట్టుగా అటువంటి బిల్లు ఏమైనా మూవ్ అవుతుందా లేదా అనేది కూడా మన భవిష్యత్తులో చూడాల్సింది. కానీ కోర్టులు మాత్రం దీన్ని తప్పుపడుతున్నాయి. ఇలా ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారా అంటే రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా వారి అధికారమే పరమావధిగా భావిస్తూ ఉచితాలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితాలను కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని కూడా సుప్రీం ధర్మాసనం ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఉచితాలు ఇవ్వడం అనేది తప్పు అంటూ కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. శివ, అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ కమిటీ దీనికి సంబంధించి అంటే ప్రజల్ని పరాన్నజీవులుగా మారుస్తున్నారని చెప్పింది. కానీ దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసే అవకాశం ఉందా ఈ కమిటీ?
డెఫినెట్ గా ఆ దిశగా కూడా ఆ కమిటీ అనేది పనిచేయబోతుంది. జస్టిస్ గవాయ్, బిఆర్ గవాయ్ చేసిన కమిటీ పనిచేయబోతుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఉచితాలు ప్రకటించకుండా అధికారంలోకి రావాలంటే అది సాధ్యం కాని పని అనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు హామీలు ఇస్తున్నారు. హామీలు ఇచ్చిన దానికి అనుగుణంగానే ప్రజలు వారికి నచ్చిన పార్టీకి ఓటేస్తున్నారు. రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఇచ్చిన హామీలు, కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని హామీలు ముందు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొంత లేట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనప్పటికీ ఈ ఉచిత హామీలు ఇవ్వడం, ప్రజలను సోమరిపోతులుగా మార్చడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఈరోజు వ్యాఖ్యలు చేసింది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.